ఎక్కడున్నావు కుడుకా? చెప్పండి నాన్న, ఎక్కడున్నావు? హాస్టల్లో ఉన్నాను నాన్న. ఏం చేస్తా ఉన్నావు? నైట్ అంతా నిద్ర లేదు నాన్న. ఎందుకురా? ఎగ్జామ్ ఉంది కదా, నైట్ అంతా చదువుకుంటా ఉన్నా. ఇదే వాడు రూమ్ అంకల్. ఎట్ట సర్ప్రైజ్ చేయాలంటే చూస్తానే షాక్. సరేరా, బర్త్డే రోజు కూడా చదువుకుంటా ఉండవా? నీ పేరు నిలబెడదామను నాన్న. నన్ను చూడాలని అనిపిదరా నీకు? అనిపిస్తుంది నానా, కానీ చదువుకునే చాలా ఉంది కదా, ఇంక కొన్ని రోజులు రా, బాగా చదువుకో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నానా, డోర్ తీస్తాను నువ్వు నా ముందుండాలి అని. వెళ్ళేదా లోపల? వెళ్ళండి అంకల్, వెళ్ళండి. నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామను నాన్న రా. వెళ్ళండి అంకల్, ఇప్పుడు త్వరగా వెళ్ళండి. హ్యాపీ బర్త్డే కొడుకా. హ్యాపీ బర్త్డే మచ్చా. పిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. అన్నా, మీ ఆవులు ఎన్ని రూపాయలు ఇస్తుంది? యావదినా? తెల్ల కలరావా, నల్ల కలరావా? నల్లా ఎన్ని లీటర్లు ఇస్తుంది? 5 లీటర్లు ఇస్తుందినా? తెల్లది అది 5 లీటర్లు ఇస్తుందినా? అవునా, సరేనా. వీటికి ఏం తినిపిస్తారునా? యావదానికినా? తెల్లదానిక నల్లదానిక? నల్లదానికే చెప్పండా. గడ్డి వేస్తా. అవునా, మరి తెల్లదానికి ఏమేస్తారు? ఎదవా, అది కూడా గడ్డే తినేది. బొచ్చుగా అన్ని ఆన్సర్లు ఒకటే అయినప్పుడు తెల్లదానాలదాన్ని ఎందుకు అడుగుతాండావు? ఎందుకంటే నల్లది మా ఇంటి ఆవు. ఓ అందుకేనా? మరి తెల్లావెవరిది? అది కూడా నాదేరా. ఏదో ఈ బొచ్చుగా నీకుందా? సార్, నేను ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ యూజ్ చేయాలని ఉందా? కంప్యూటర్ టైం ని ఆపండి గురుగారు. సుదీప్ గారు ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ యూజ్ చేయాలనుకుంటా ఉండారు. సార్, నా బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ కాల్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఓకే, సుదీప్ గారు ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ యూజ్ చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కిరణ్ ఫోన్ చేద్దామని ఉన్నారు. హలో, నమస్కారం కిరణ్ గారు, నేను అమితాబ్ బచ్చన్ మాట్లాడుతా ఉన్నా. నువ్వు ఎవరైతే ఏమి వీడియోలు చూసుకొని కొట్టుకుంటున్నాను, మరి చేస్తాను. సార్, నేను చేద్దాం. బయటికి పోరా బొచ్చుగా షో నుంచే. మచ్చా, ఒక మాట చెప్పాలి నీకు. ఏం చెప్పరా మచ్చా? చెప్దామంటే ఒకలాగా అనిపిస్తుంది. పర్వాలేదు, మన మధ్యలో ఏముంది చెప్పరా. ఇన్ని రోజులు నేను అన్న మాటలకి బేజారు ఉంటే బేజారు మడ్డ ఎవరొద్దన్నారు. ఏం పెరుక్కుంటానది? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదా నోట్లోంచి? అది లోనే డ్రైనేజ్. అచ్చరే, మీలో బైక్ పెట్రోల్ ఎవరేపిస్తాను? నీ బైక్ కదా, నువ్వే వేసుకో. బొచ్చు గల ఒక పని చేయండి మీరు. మీ నాన్న పేరు ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా తీసి నా పేరు రాసేయాలి. దరిద్రుడా, నీ పేరు ఎందుకు? నీ పేరు వేసుకుని మేమేం చేయాలి? బైక్ నేనే తేవాలి, పెట్రోల్ నేనే వేసిపోయాలి, మీరు తినాలన్నా నేనే తీసేయాలి. నాన్న అని పిలవడంలో తప్పేముంది? నాన్న అనే పిలవనరా. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. చిన్న, ఒక కప్ కాఫీ పెట్టిరా. అమ్మా, పబ్జీ ఆడుతా బిజీగా ఉన్నా. నాగు నీకిప్పుడు అర్థం అవదు, నేను ఒకరోజు చనిపోతా కదా. బిస్కెట్ ఏమన్నా కావాలా?